అరే మీరు ఏం చేస్తున్నావురా? ఇవాళ ఆదివారం కదా, ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళి వచ్చా. అరే పక్కలో సందుకెళ్ళి సరుకునేదమ్మారా? ఇప్పుడే వెళ్ళి బుట్ట తీసుకుని వస్తా. అలానే డబ్బులు అయినా సరిపోని తెచ్చుకున్నావారా? తెచ్చుకున్నా. అది ఇప్పటికే చాలా సేపు నడిచాం కదా, అక్కడ కూర్చుందామా? అరే బైక్ కొనుక్కోవాలరా. ఎందుకురా? ఎటైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఎలా రా? డబ్బులు ఉండాలి కదరా. అవునరా, అప్పు చేసుకుంటా. వద్దురా, చాలా రేటు అవుతుంది. ఫైనాన్స్ తో తీసుకుంటా. వద్దురా, అప్పుడు చాలా వడ్డీ అవుతుంది. ఇంట్లో అడిగా, లేవన్నారు. ఏదైనా చూసుకొని పోయి కొనాలి. కొన్ని రోజులు అయ్యాక మొబైల్ కూడా కొనాలి. నీ ఇష్టం రా. సరే, ఇప్పటికే చాలా సేపు అయింది, వెళ్ళి కూరగాయలు కొనుక్కొద్దాంపా. కదరా. అరే ఎక్కడైతే డబ్బులు మూట పడి ఉందిరా. అరే ఏంట్రా ఇవి? చూద్దాం. అరే డబ్బులు నగలు చాలా ఉన్నాయిరా. అవునరా, చాలా ఉన్నాయి. ఎవరో పోగొట్టుకున్నారట్టుంది. అరే ఎవరైనా ఉన్నారా చూడు. ఎవరూ లేరు. అరే చాలా నగలు, డబ్బులు. ఏటీఎం కార్డు చూస్తే డబ్బులు వస్తాయి. బైక్ కూడా కొనుక్కోవచ్చు. అవునరా, చాలా మంచి బట్టలు కూడా కొనుక్కోవచ్చు. అరే పెట్టేరా. అబ్బా, ఫోన్, బైక్ అన్ని కొనుక్కోవచ్చురా. అవునరా, చాలా కొనుక్కోవచ్చు. పదరా పోదాం. అది ఇప్పటికే చాలాసార్లు నడిచాం కదా, చెట్టు కింద పడుకున్నామా? అరే డబ్బులు నగలు ఈరా, నా దగ్గర జాగ్రత్తగా పెడతా. వద్దురా, నా గురించి తెలుసుగా. ఎంతమంది వచ్చినా కొట్టుబడేస్తాను. డబ్బులు మాత్రం నా దగ్గరే ఉంటాయి. సరే, నిద్ర వస్తుంది, పడుకో. తీసుకుంటాం. ఇందులో కూరగాయలు తప్ప ఏమీ లేదు. ఇది చెప్పండి. అరే ఇవో డబ్బులు నగలు నా దగ్గర ఉన్నాయి. ఎవడొస్తారంట చూసుకున్నాం. అయ్యో ఏమైందిరా? డబ్బులు పోయాయిరా. నువ్వు చెప్పినట్టు వింటే బాగుండు. అప్పటికి నేను చెప్పాను కదరా, నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని. ఇదిగో. ఏం చేద్దాం రా ఇప్పుడు? భయపడకురా, డబ్బులు నగలు మన దగ్గరే ఉన్నాయి. ఇదిగో. అరే మీ దగ్గరికి ఎలా వచ్చాయిరా? ఇప్పుడు